చాలా వరకు ఒక సగం జీవితాన్ని చూసి ఉండుంటారు. అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఆల్రెడీ చూసి ఉండుంటారు. అరే ఈ తప్పు మళ్ళీ జీవితంలో చేయకూడదు అని అనిపించేది కానీ మీలో మార్పు తీసుకొచ్చే సంఘటన కానీ ఏదైనా ఉందా? మార్పు తీసుకొచ్చిన సంఘటన ఏంటి మేడం, నా మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టిన తర్వాత మారినాను. పాప పుట్టిన తర్వాత ఆడపిల్ల కదా, అప్పుడు ఏంటంటే ఆడపిల్ల పుడితే ఒక బరువుపాతలు ఎక్కువ, రేపు పెద్ద అయిన తర్వాత పెళ్లి చేయాలా, లక్షల డబ్బులు కావాలా, ఇవన్నీ అంటే మనం కంపల్సరీ ఏదైనా మనం సేవ్ చేయాలా అమ్మాయి గురించి అని చెప్పేసి ఎవరి లైఫ్లోనే గుర్తుపెట్టుకోండి మేడం, గరీబోడు ఉన్నాడు, తర్వాత డబ్బులు ఉండడనే ఉండాలి. కానీ లైఫ్లో ఫస్ట్ పిల్లలు పుట్టాలంటే ఆడపిల్ల పుట్టాలి. ఫస్ట్ ఆడపిల్ల పుడితే ఏమిందంటే రౌడీజం ఫీల్డ్ ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు, అవారా తిరుగుతాడు, ఏం చేస్తాడు, ఆడపిల్ల పుట్టింది నేను ఏం చేయాలా, ఏదో కష్టం చేయాలా, 4 పైసలు సంపాదించాలా, ఆడపిల్లకి ఏదైనా చేయాలా, ఈ ఆలోచనలు ఏం చేస్తాడంటే మార్పుని తీసుకొస్తాయి మనిషి లోపల. ఈ ఆలోచనలు ఏం చేస్తాడంటే కష్టానికి అలవాటు పడతాడు, డబ్బులు సేవ్ చేయడానికి అలవాటు పడతాడు, ఇంటికి టైంకి రావడానికి అలవాటు పడతాడు. ఈ ఆడపిల్ల పుడితే ఇన్ని రకాల మార్పులు వస్తాయి. మార్పులు వచ్చిన తర్వాత మనిషి ఆటోమేటిక్ చేంజ్ అవుతాడు, డెవలప్ అవుతాడు, అవడానికి ఆస్కారం ఉంటుంది. లల్లులో మార్పు అనేది ఆడపిల్ల పుట్టిన తర్వాత మార్పు వచ్చింది. జీవితంలో చేయకూడదు ఇది అని అనిపించే ఏదైనా ఒక సంఘటన, నేను మారాలి ఇక నుంచి అయినా, అదే ఇది కాదు జీవితం, అది అవి చేయడం కరెక్ట్ కాదు, లొల్లిలు పంచాలు కానీ మనం అనుకున్న రూట్ కరెక్ట్ కాదని చెప్పేసి అది మారడం, మార్పు రావడం. ఎవరో మీ గురించి వెయిట్ చేస్తున్నారంటే ఎవరికైనా లొకేషన్ పెట్టడం కానీ ఇక్కడ ఏమైనా చేశారా? లొకేషన్ అంటే వాళ్ళకు కొంచెం చిన్న ప్రాబ్లం ఉందని చెప్పేసి మన ఆఫీస్ దగ్గరికి వస్తామని అంటారు. వాళ్ళు ఏంటంటే మన ఆఫీస్ ఏమో అక్కడ ఈసీఎల్ వాళ్ళు ఉండేది ఇక్కడ. సరే నాకు కూడా టైం దొరకలేదు, మధ్యలో కొంచెం వేరే ప్రోగ్రామ్స్ కానీ తిరిగిన. అయితే నేను ఇక్కడ మన స్టూడియో దగ్గరికి వస్తున్నా కాబట్టి అయితే నేను సో అని చెప్పేసి నేను పలానా దగ్గరికి వస్తే మీరు అక్కడ వీలైతే అక్కడ రండి అంటే వచ్చినట్టు కింద. అది ఏంటో ఒకసారి మాట్లాడతారా మరి వాళ్ళతో? మనది జడ్చర్ల ల్యాండ్ ఉందన్న, దానికోసం ఇష్యూ అవుతుంది అనమాట. వీళ్ళ నానమ్మ వాళ్ళది కొంచెం వాళ్ళ మామ వాళ్ళు తీసుకొని ఇవ్వట్లేదు, చిన్న పెద్ద పిల్లలు. దానికోసం మాట్లాడదామని వచ్చిన మీ దగ్గర. అదే నేను 1 వీక్ నుంచి వెళ్ళి అనుకుంటున్నా కలుసామని, టైం ఇస్తలేరు మీరు, ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చిన. ఓకే ప్రాబ్లం ఏందమ్మా? ప్రాబ్లం లేదు, మమ్మీ వాళ్ళ ప్రాపర్టీ మా వాళ్ళ బాబాయ్ వాళ్ళ పెద్దనాన్న పిల్లలు వచ్చేసి కబ్జాలో ఉన్నారు. అంటే ల్యాండ్ మమ్మీ ఒకతే కూతురు, ఇక బ్రదర్స్ ఎవరు లేరు కాబట్టి మీకు ఎందుకు అన్నట్టు వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. మమ్మీ వాళ్ళు ఇప్పటికి 25 years నుంచి అక్కడ ల్యాండ్ దగ్గర వెళ్ళట్లేదు, వాళ్ళు ఉన్నారు ఆ ల్యాండ్ ఇవ్వట్లేదు మమ్మీకి. తాతయ్య అమ్మమ్మ ఇద్దరు చనిపోయారు అనమాట. మమ్మీని సతాయిస్తున్నారు దానికోసం. 10 ఎకరాలు ఉంది ఇప్పుడు మీది? 3 ఎకరాలు. వాళ్ళే చేసుకుంటారా? డాక్యుమెంట్స్ ఏమైనా తీపిచ్చిరా? ఏ ఇయర్ వరకు పానీలు ఉన్నాయి మీ తాత వాళ్ళ పేర్లు? ఐడియా లేదు అసలు, మమ్మీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. మాది మొత్తం నాగరిక సాగు వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి సాల్వ్ చేసి, ఎందుకంటే 2 బ్రదర్స్, తమ్ముడు హ్యాండిక్యాప్, సాల్వ్ చేస్తే కొంచెం వాళ్ళు ఫైనాన్షియల్గా మెంటల్గా ఫ్రీ అవుతారు. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చురా మధ్యలో ఏమైనా కలిసిరా? నేను ఇప్పటి వరకు అయితే మా తాత ఒకసారి వెళ్తే కొట్టిండ్రంట, మా బ్రదర్ వెళ్తే ఒకసారి కొట్టారు. అట్లా జడ్చర్ల ఎక్కడ వస్తుంది? టౌన్లోనా? మక్తాల్ దగ్గర, నారాయణపేట మక్తాల్. సత్యారు. ఓకే ఓకే, మీరు ఒక పని చేయండి, దానికి సంబంధించిన మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో పహానీలు తీసుకోండి. పహానీలు తీసుకున్న తర్వాత ఏ ఇయర్ వరకు ఉన్నాయి, వేరేల పేరు మీద ఏమైనా వాళ్ళు ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా చేసుకున్నారా లేకుంటే అవి ఒకసారి డాక్యుమెంట్ తీసుకొస్తే దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. సరే. జడ్చర్లు అంటే ఇప్పుడు మీకు మక్తాలంటే పొద్దుగాల పోయి సాయంత్రం వరకు ఒక రోజు వెళ్ళిపోతుంది. వస్తాం కంపల్సరీ. నేను ఆ డాక్యుమెంట్స్ ఒకసారి తీసుకుంటే మన అడ్వకేట్కి ఇస్తా, ఆయన చూసి అందులో డాక్యుమెంట్లో కొంచెం వెయిట్ ఉందంటే కంపల్సరీ. ఓకేనా? కొంచెం టైం ఇవ్వండి నాకు కంపల్సరీ, మీరు ఆ డాక్యుమెంట్స్ అవి తెప్పించుకోండి. సార్ ఫైనల్గా అంటే లాస్ట్ క్వశ్చన్, చాలా ఫిలిమ్స్లో చేశారు, ఇప్పుడు అప్కమింగ్ ఫిలిమ్స్ వస్తే రెడీ టు డూ? ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే, మన విలువ పెంచే క్యారెక్టర్ ఏదైనా వస్తే చేస్తాం. ఇప్పటి వరకు ఏ ఫిలిమ్స్లో చేశారు మీరు? 25 ఏళ్ళ కింద ఏమో చేసినాం, అది చెప్పడం కూడా వేస్ట్ ఎందుకని. నేనేంటంటే ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఈ కృష్ణానగర్ కానీ, ఈ హైటెక్ సిటీ కానీ, ఈ బంజారాస్ మొత్తం కూడా ఇవన్నీ కూడా అప్పుడు గుట్టల భయం ఉందా ఏం లేవు. అప్పుడు మేము తిరిగినప్పుడు ఏంటంటే గుట్టల భయం దగ్గర ఒక చెరువు ఉంటుండే. ఒక చెరువు ఉంటే శ్రీహరి అని ఏం చేస్తున్నాడు, జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒక చెరువు, ఆ చెరువు దగ్గర కొన్ని 100 సినిమాల్లో షూట్ చేసి ఆ చెరువుని ఈడైతే తీసుకుని వాడడము చేయడము ఆ చెరువు. ఇప్పుడు వచ్చేవరకు ఏంటంటే అది చిన్నగా అయిపోయింది, మొత్తం ఎంత పెద్ద ప్రపంచం అయిపోయింది. అప్పుడు నేను ఆల్బమ్ పట్టుకొని కూడా ప్రతి స్టూడియోలో తిరిగాను నేను. శ్రీహరి గారు మీకు బాగా పరిచయం? పరిచయం. అన్నయ్య ఉంటే బాగుంటుండే,
అంటే సినిమాలే అని కాకుండా మంచి వ్యక్తిగతంగా చాలా మంచోడు. రెండోది ఏంటంటే శంకర్ అని చాలాసార్లు చెప్పిండు, నాకు తమ్ముడు ఉంటే శ్రీహరి లాంటి తమ్ముడు ఉండేది ఉండే అని చెప్పేసి. ఆయన చిన్న ఆయన కాబట్టి అలాంటి తమ్ముడు ఉంటే బాగుండు అని చెప్పి అన్న చాలా సందర్భం చెప్పిండు. ఏదైనా మంచి క్యారెక్టరు, మంచి పాత్ర ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేద్దాం. తప్పకుండా సార్. సో ఇలానే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ఇంకా పొలిటికల్ రంగంలోకి కూడా అడుగుపెట్టి ఇంకో ఎంతో మందికి వాళ్ళకి ఉపయోగపడే విధంగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మేబీ భయపడని వాళ్ళు కూడా ఇక నుంచి భయపడకుండా ఇంకా లల్లు అన్న అనుకుని మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో, చూద్దాం మరి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ గోల్స్.